మన రక్షకుడైన యేసు ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయాన్ని ప్రభువు నాకు ఇచ్చినందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. చాలా కాలం తర్వాత మీ మధ్యకు రావడానికి ప్రభువు నా ఎడల కనికరం చూపాడని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యం కొరకై మనం ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులని నీ వాక్యం మాకు తెలియజేసింది. ప్రభువా, మేము మనుషుని స్వరం వినడానికి రాలేదు, దానివల్ల మాకేమి పెద్ద ఉపయోగం కూడా ఏముండదు. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీ సత్యాన్ని మోసుకొని వెళ్ళగలిగినట్లుగా మీరు మాకు కృపనివ్వండి. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మా కన్నులు తెరవండి. ప్రభువా, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. దేవుడు ఒక కల ద్వారా యాకోబును దర్శిస్తూ ఉన్నాడు. ఏ విధముగానైనను నిన్ను దర్శించవచ్చు ఆయన. యాకోబుకి అప్పటికి ఇంకా వివాహం కాలేదు. ఒక ప్రయాణములో మధ్య మార్గంలో ఒక రాత్రి యాకోబు పండుకున్నాడు. ఆ రాత్రి రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. యాకోబు తండ్రి ఇంటి నుండి మామ ఇంటికి బయలుదేరాడు. తండ్రి ఇంటి దగ్గర జరగకూడని విషయాలన్నీ జరిగిపోయినాయి. యాకోబు అంటే మోసగాడని అర్థం. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. తన పేరుకు తగినట్లుగానే జీవిస్తున్నాడు. మీరు గమనించినట్లయితే చిక్కుడుగాయల కూరబెట్టి ఏశావు దగ్గర జ్యేష్ఠత పక్కును సంపాదించుకున్నాడు. ఇప్పుడు తండ్రికి మేక మాంసం పెట్టి అన్నకు రావలసిన ఆశీర్వాదాలు తాను పొందుకున్నాడు. ఈ రెండవసారి కూడా మోసం జరగడాన్ని ఏశావు భరించలేకపోయాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు యాకోబుని పద్దన్రాముకు పంపించారు. ఆ మధ్య మార్గంలో నిద్రపోతున్నప్పుడు రాత్రి వేళ ప్రభు దర్శించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. యాకోబు రాయిని తలగడగా చేసుకొని పండుకొనుట. యాకోబు పేదవాడు కాదు. వాళ్ళ తాత మహారాజులాగా బ్రతికాడు అబ్రహాము. వాళ్ళ తండ్రి అయిన ఇస్సాకు కూడా చాలా గొప్ప ధనవంతుడు. నా ప్రియమైన స్నేహితులారా, మరి ఎందుకని ఇటువంటి దీనస్థితిలో బ్రతకవలసి వచ్చింది యాకోబుకి? యాకోబు యొక్క పాపమని నేను వేరే మీకు చెప్పనక్కర్లేదు. మన దేవుడు మనల్ని ధనవంతులుగా చేయుట కొరకై ఆయన దరిద్రుడైపోయాడు. మన అవసరాలన్నీ ఆయన తీర్చగలిగిన దేవుడు. మనల్ని దరిద్రతలో ఉంచే దేవుడు కాదు ఆయన. మన పాపాన్ని బట్టి మనం ఆ స్థితిలో ఉంటామనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. దయచేసి మీరు దేవునికి అవిధేయులుగా జీవించొద్దు, పాపాన్ని సమకూర్చుకోవద్దు, తత్ఫలితంగా మీరు దరిద్రులుగా జీవించొద్దు. అయితే దేవుడు వదిలిపెట్టలేదనే విషయం మీరు గమనించండి. యాకోబుకి కలలో దేవుడు ఒక ప్రత్యక్షతను కలుగజేశారు. ఒక నిచ్చెన కనబడింది. దేవదూతలు ఎక్కడం దిగటం యాకోబు చూశాడు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్పాడు. నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతానని ప్రభు చెప్పారు. ఈ దేశమునకు మరలా నేను నిన్ను రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనని చెప్పాడు. యాకోబు నిద్ర లేచి ఈ స్థలమందు దేవుడున్నాడని చెప్పాడు. ఈ స్థలం ఎంతో భయంకరమని చెప్పాడు. ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదని చెప్పాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఈ సాయంకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది.
వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. దేవుడున్నాడని యాకోబుకు అర్థమైంది. ఇది పరలోకపు గవినని అర్థమైంది. దశంభాగము ప్రతిష్టార్పణలు దేవునికి అర్పించాలనేటువంటి విషయం అతను గ్రహించాడు. మరి యాకోబుకు అర్థం కానిదేంటి? దేవుని కొరకు లోతైన భక్తి జీవితం చేయటం అనేది యాకోబుకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. ఈ ప్రత్యక్షత యాకోబుకు కలిగిన తర్వాత పద్దన్రాముకి వెళ్ళి తన మామ కుమార్తెల్ని ఇద్దరిని చేసుకున్నాడు. 2 దాసీలను కూడా చేసుకున్నాడు. అక్కడ 12 మంది కుమారులను కన్నాడు. ఒక కుమార్తె కూడా యాకోబుకు ఉన్నది. పద్దన్రాముకి వెళ్ళి మందలను సంపాదించాడు. వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు. గాని 20 సంవత్సరాల తర్వాత యాకోబును మనం చూచినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు యాకోబు సొంతంగా కనబడుతున్నాయి. ఒక్క విషయాన్ని మీరు గమనించండి. భూ సంబంధంగా చాలా మంచిగా ఉన్నాడని మనం చెప్పుకోవాలి. విస్తారమైన మందలున్నాయి. కానీ ఆత్మ సంబంధంగా యాకోబు ఎక్కడున్నాడు? ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించాడని చెప్తున్నారు. ప్రభు మిమ్మల్ని పాపంలో నుంచి విడిపించాడని మీరు చెప్తున్నారు. దేవుడు మీకు మంచి ఇల్లు ఇచ్చాడు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. బిడ్డలు మంచిగా చదువుకున్నారు. కుటుంబంలో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ మందిరానికి వెళ్తున్నారు. సరే, ఒకవేళ దశభాగాలు కూడా మీరు మందిరంలో ఇస్తూ ఉండుండొచ్చు. మీరు ఆత్మ సంబంధంగా ఎక్కడున్నారు? దేవుడిని దర్శించిన తర్వాత భూ సంబంధమైన ఆశీర్వాదాలతో మీరు తృప్తి పడుతున్నారా? పర సంబంధమైన వాటి కొరకు మీరు వెతుకుతున్నారా? ప్రియులారా, నా హృదయంలో ఉన్న భారాన్ని మీతో పంచుకుంటున్నాను. యాకోబు బావి దగ్గర రాహేలును చూచాడు. ఎలుగెత్తి ఏడ్చాడు. ముద్దు పెట్టుకున్నాడు. ఆ రాహేలునే ప్రేమించాడు. ఆ రాహేలు కోసమే 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 6 సంవత్సరాలు మందల కోసం కొలువు చేశాడు. 20 ఏండ్లు పద్దన్రాములోనే యాకోబు ఉండిపోయాడు. దేవుడు దర్శించిన తర్వాత 20 ఏండ్లు పద్దన్రాములోనే అయిపోయినాయి. యాకోబు స్వయంగా తన మామయ్యన లాభంతో చెప్తా ఉన్నాడు, 20 ఏండ్లు నేను నీ కొలువు చేశాను. 10 మార్లు నువ్వు నా జీతం మార్చావు. పగల ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను. నిద్ర నా కన్నులకు దూరమైంది. దేవుడు దర్శించిన తర్వాత యాకోబు జీవితాన్ని ఒకసారి ఆలోచించరా? అబ్రహాము యొక్క వాగ్దానం ఏంటి? దేవుడు భూలోకమంతటికి ఆశీర్వాదకరంగా అబ్రహామును చేశాడు. ఆ ఆశీర్వాదంలో నుంచి వచ్చిన వాడే యాకోబు. మరి దేవుని ప్రత్యక్షత, పితరుల యొక్క ఆశీర్వాదం యాకోబు ఇంకా ఎలాగుండాలి? యాకోబు యొక్క తాత అబ్రహాము బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశాడు. వాళ్ళ తండ్రి అయిన ఇస్సాకు పొలములో ధ్యానించాడు. మరి యాకోబులో ఈ అనుభవాలు ఎక్కడున్నాయో చూపించండి. తల్లి గర్భంలో నుంచే అన్న మడిమను పట్టుకుని బయటకు వచ్చాడు. మోసం చేసుకుంటూ బ్రతికాడు. అయితే కృప యాకోబును విడిచిపెట్టలేదు. మీరు ఆలోచించాలి. మోసాల్లో ముందుకెళ్ళిపోయాడు. దేవుని దర్శనం అయితే ఉంది. ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాలు ఎక్కడున్నాయి? ఏశావు 400 మందితో వస్తున్నాడని తెలిసినప్పుడు యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. దాని తర్వాత ఎక్కడైనా రాత్రంతా ప్రార్థన చేశాడా? దానికి ముందు ఎక్కడైనా ప్రార్థన చేశాడా? నా ప్రియమైన స్నేహితులారా, ఈ చివరి దినాల్లో మీ ప్రార్థన బలిపీఠాలు ఎక్కడా? మన పితరులు ఎలాగా ప్రార్థన చేసి భక్తి జీవితాన్ని కొనసాగించారు? ఎటువంటి వాక్యపు స్వాస్థ్యాలు మనకు అందించారు? మరి మనం ఎక్కడున్నాం? నా ప్రియమైన స్నేహితులారా, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పునాదుల్ని లేక ఆ ప్లాట్ఫామ్స్ ని మనం సరిగా ఉపయోగించామా? ఆంధ్రప్రదేశ్లో సువార్థీకరణ గురించి ఒకసారి ఆలోచించండి. హయ్యర్ దొరగారు లూథరన్ మిషన్ ని గుంటూరులో ప్రారంభించారు.
ఎంత గొప్ప భారంతో ఆ మిషన్ వాళ్ళు ప్రారంభించారు. విలియం క్యారీ గారు గొప్ప భారంతో బైబిల్ తర్జుమా ప్రారంభించారు. వాళ్ళు విశాలమైనటువంటి దర్శనంతో పనిచేశారు. ఆ ప్లాట్ఫామ్స్ వేసి మనకిచ్చారండి వాళ్ళు. నువ్వేం ప్లాట్ఫామ్ వేయలేదు, నీ దగ్గర ఆ ప్రార్థనా జీవితం లేదు. మరి మనం ఆ ప్లాట్ఫామ్స్ ని ఎలా ఉపయోగించాం? మన భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నిండిపోయాం. మన పితరులకి కారులు లేవు, కానీ మన కారులు ఉన్నాయి. వాళ్ళకి కష్టపడి పనిచేయడం నేర్చుకున్నారు, మనం సుఖపడడం నేర్చుకున్నాం. వాళ్ళు పనిచేయడం నేర్చుకున్నారు, మనం మాటలు చెప్పడం నేర్చుకున్నాం. వాళ్ళు మరుగునుండడం నేర్చుకున్నారు, మనం పబ్లిసిటీ చేసుకోవడం నేర్చుకున్నాం. మీరు ఒకసారి గమనించాలి, మన పితరులకున్న ప్రార్థనాత్మ, మనం పొలముల్లోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించే అనుభవం, ఒంటరిగా దేవుని కలుసుకోవడం, దేవుని కొరకైన వైరాగ్యంతో పనిచేయటం, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు రాజీ పడకుండా బ్రతకడం, మన ఇష్టాన్ని క్రీస్తు కూడా సిలువేయడం ఎక్కడైనా మన జీవితంలో ఉన్నాయా? ఇస్సాకు తన భార్యను తన ఇంట్లో పెద్దదాసుడైన ఏలియాజరు తెస్తే వివాహం చేసుకున్నాడు. 10 ఒంటెలను మోకరింపజేసి ఏలియాజరు మోకరించి రిబ్కాను తీసుకొచ్చాడు. యాకోబు ముద్దు పెట్టి రాహేలును తెచ్చుకున్నాడండి. 14 ఏండ్లు కొలువు చేసి తెచ్చుకున్నాడండి. మీ నాయన వివాహం ఎలా చేసుకున్నాడు? మీ తాతయ్య ఎలా బ్రతికాడు? నీ వివాహంలో నీకు సాక్ష్యం ఉందా? ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం నువ్వేమందిస్తావు నీ పిల్లలకి? యాకోబు కుమారుడైన యోదా విచ్చలవిడిగా ప్రవర్తించాడు. యాకోబు కుమారుడైన రూబేను నియమ నిబంధనలను బద్దలు చేశాడు. యాకోబు కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. స్నేహితులారా, మన పితరులు ఎటువంటి భక్తి జీవితాన్ని చేశారు? వాళ్ళు ఎక్కడైనా ఫేస్బుక్లు, వాళ్ళు ఎక్కడైనా పబ్లిసిటీని కోరుకున్నారా? మరుగునుండాలని కోరుకున్నారండి. దేవుణ్ణి వెంబడించారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు నువ్వు ఒక దేవునికి వ్యతిరేకమైన మార్గాన్ని ఎన్నుకుంటే రేపు నీ పిల్లలు ఎన్నుకోరా? అది దేవుని పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిపీఠం మీద పెట్టాడు. అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు అబ్రహాముకి ఎదురు చెప్పలేదు. మరి యాకోబు కుమారులు యాకోబును మోసం చేశారు. నీవు నీ పితరులు నడిచిన మార్గాన్ని నువ్వెన్నుకోలేకపోయావు. దేవుడు నిన్ను కనికరించాడు, మరలా నీతో మాట్లాడాడు. అయినను నువ్వు ఆత్మ సంబంధమైన పునాదుల మీద నువ్వు మనసు పెట్టలేకపోయావు. ఈ రాత్రి దేవుని పేరట నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీవు ఏ విధమైన ఆత్మ సంబంధమైన స్వాస్థ్యములు సంపాదించుకున్నావు? దేవుడు నిన్ను దర్శించినాడు, దేవుని కృప నీ మీద నిలిపినాడు, పితరులు నీకు మంచి మార్గాన్ని చూపినారు. అది ఆత్మ సంబంధమైన మార్గం. పిల్లరా, యాకోబోలే వాటన్నిటినీ పక్కన పెట్టి నడుస్తున్నావా? దేవుడు అందుకొరకై నిన్ను పిలవలేదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. దేవునికి సంపూర్ణంగా వ్యతిరేకంగా జీవిస్తున్నాడు క్రొత్త నిబంధన సౌలు. తన పితరులు యాకోబు పితరుల వలె భక్తి చేసినటువంటి వాళ్ళుగా మనకు కనపడకపోవచ్చు. పైకి ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు సౌలు. అతని ఆసక్తి వాక్యానుసారమైనది కాదనే విషయం అతనికి తెలియదు. యేసు ప్రభు శిష్యుల్ని హత్య చేయడం, బెదిరించటం అతని యొక్క ప్రత్యేకమైన పని. అదే వృత్తిగా చేసుకొని బ్రతుకుతున్నాడు. అది తనకు ప్రాణాధారంగా ఉన్నది. ఎవరు కూడా అతన్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. ఇది తప్పు అని చెప్పేవారు కూడా ఎవరు లేరు. ఆ ధైర్యం కూడా ఎవరికి లేదు. ఆయన కార్యకలాపాలు చూచి సంఘము భారం కలిగి అతని కొరకు ప్రార్థన చేస్తుంది. ఒక పక్కన సంఘం బాధించబడుతుంది. యెరూషలేములో పరిశుద్ధులకు అతను ఎంతో కీడు చేశాడు. అయితే దమస్కులో కూడా కీడు చేయాలని అతను ఆలోచన కలిగి ఉన్నాడు.
అందుకని కొంతమందితో కలిసి దమస్కులో పరిశుద్ధులు కీడు చేయాలని బయలుదేరాడు. అయితే దేవుడు ఆ సౌలుని దర్శిస్తున్నాడు. సౌలుతో ఉన్న వాళ్ళందరినీ దర్శించలేదు. అందరిది ఒకే గురి, అందరిది ఒకే ప్రయాణం. అయితే దేవుడు సౌలుని దర్శిస్తా ఉన్నాడు. ఎంతమంది నీ స్నేహితులు దేవునికి దూరంగా లేరు? ఎంతమంది నీ గ్రామంలో దేవునికి వ్యతిరేకులు లేరు? ఎందుకని ప్రభువు నిన్నే ప్రేమించాడు. ఎందుకు నీ కుటుంబంలో నీకే ఆయన కృప చూపించాడు. ఎటువంటి విషయాలు ఆలోచన చేస్తే గుండె పగిలిపోతుంది. నన్ను అడిగితే నేను ఒకటే చెప్పగలను, కృప గొప్పది. కృప నాకు అవకాశం ఇచ్చింది. అంతకు మించి నేనేం మాట్లాడలేను అనుకుంటున్నాను. నేను సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని దేవుడు మాట్లాడాడు. మునుకోళ్ళకు ఎదురుతోనుట నీకు అసాధ్యం. ప్రభువా నీవెవడవని సౌలు అడుగుతున్నాడు. మిగతా వారికి ఈ విషయం అర్థం కాలేదు, కానీ సౌలు గ్రహించుకున్నాడు. లేచి నువ్వు పట్టణంలోకి వెళ్ళమని దేవుడు చెప్పాడు. నీవు చేయవలసిన దాన్ని నేను నీకు తెలియజేస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దమస్కు దగ్గర దేవుడు సౌలును దర్శించిన తర్వాత మంచి విద్యావేత్త అయినటువంటి పౌలు తన కలిగిన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. ఎవరినైతే పాడు చేయాలనుకున్నాడో వారితో కలిసి ప్రభుని సేవిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 9:19 ప్రకారం దమస్కులో ఉన్న శిష్యులతో కొన్ని రోజులు ఉన్నాడని వ్రాయబడింది. వారిని బెదిరించాలనే కదా సౌలు వెళ్ళింది. వారిని హత్య చేయాలనే కదా సౌలు వెళ్ళింది. తన మనసు పరిపూర్ణంగా మారిపోయింది. తన దర్శనం మారిపోయింది. తన పాత స్నేహితుల్ని విడిచిపెట్టాడు. తన స్వభావం క్రీస్తుతో కూడా సిలువేయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. యాకోబును దేవుడు దర్శిస్తే యాకోబు ఏమయ్యాడు? సౌలును దేవుడు దర్శిస్తే పౌలైపోయాడు. ప్రియులారా, ఒక్కసారి దేవుడు మాట్లాడితే మరలా జీవితంలో ఎన్నడూ సౌలు వెనుదిరగలేదు. మరలా ఎన్నడూ సంఘానికి వ్యతిరేకంగా అతను పనిచేయలేదు. సిలువకు శత్రువుగా అతను ఎప్పుడు జీవించలేదు. పరిశుద్ధులకు వ్యతిరేకంగా తాను పనిచేయలేదు. పరిశుద్ధులకు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదు. యేసు ప్రభువుని పోలి జీవించాడు అతను. ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్ని దినములు చెప్పినా పౌలు గురించి సంపూర్ణంగా చెప్పలేనేమో అనుకుంటాను నేను. దేవుడు జక్కయ్యను దర్శిస్తే అతడు అబ్రాహాము కుమారుడు అయిపోయాడు. ప్రియులారా, సమరి స్త్రీని దర్శిస్తే ఆమె గ్రామానికి మిషనరీ అయిపోయింది. దయ్యాల నిలయంగా మారిన గెరాసేన దేశంలో వ్యక్తిని యేసు ప్రభు దర్శిస్తే తెగపొలిలో సువార్తికుడు అయిపోయాడు. ప్రభు సువార్త నీ యొద్దకు కూడా వచ్చింది. నువ్వు మార్చబడ్డానికి అవకాశాలు ప్రభు నీకు ఇచ్చారు. కృప నిన్ను దర్శించింది. మరి నువ్వేమైపోయావు? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో అవి నిష్ప్రయోజనకరమైన సంవత్సరాలుగా మిగిలిపోయినాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయమంతటితో దేవుని వాక్యం మీకు బోధిస్తున్నాను. నేను యోగ్యుడని ఈ పని చేయలేదు. కృప నాకు ఈ అవకాశం ఇచ్చింది. నేను కూడా సిలువకు శత్రువుగా జీవించిన దినాలు నాకు గుర్తున్నాయి. నా సొంత ఆలోచనలతో ప్రయాణం చేసిన కాలం నాకు గుర్తుంది. పేరుకు దీవెనయే గాని దీవెన లేని జీవితం నాకు తెలుసు. ఒక సేవకురాలు ప్రార్థన చేసి నాకు ఈ పేరు పెట్టింది. ప్రియులారా, నిష్ప్రయోజకుడుగా నా జీవితంలో నేను మిగిలిపోయాను. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రార్థన చేయడం నాకు తెలుసు. నా 19వ ఏట యేసు ప్రభు నన్ను దర్శించారు. ఆ తర్వాత నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటున్నాను. నేను యాకోబులాగున్నానా, పౌల్లాగా మారానా? నేను భూ సంబంధమైన ఆశీర్వాదాలను చూసుకుంటున్నానా? ఉదాహరణకు నేను సేవ చేస్తున్నాను. సేవలో నేను సంఘస్థాపనలు చేశానా? సంఘాన్ని ఆత్మ సంబంధంగా లోతుగా కట్టానా? దయచేసి నేను తప్పు చెప్పాను. సంఘాన్ని కట్టేది నేను కాదు కదండి.
సంఘాన్ని లోతుగా నడవడానికి నేను మాదిరిగా ఉండవలసిన వ్యక్తిని. పౌలైతే ఒక మాదిరిగా ఉన్నాడు. ప్రపంచాన్ని వాక్యంతో చుట్టుముట్టాడు. ప్రభువును పోలి నడుచుకున్నానని చెప్పాడు. ఎక్కడా తాను కృంగిపోలేదు. ఆత్మల భారం అతన్ని పరిపాలించింది. క్రీస్తు ఖైదీనని చెప్పుకున్నాడు. చెరసాలను మందిరంగా మార్చుకున్నాడు. దేనికి భయపడని సింహంలాగా పౌలు భక్తి జీవితం చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. నువ్వు సువార్త రథమైపోవాలని దేవుడు కోరుకున్నాడు. మరణాన్ని సవాలు చేయాలని ప్రభు కోరుకున్నాడు. దేనికి భయపడిన సింహంలాగానే ఉండాలని కోరుకున్నాడు. నీ మనస్సాక్షి ఏ విధంగా పనిచేస్తుంది? దేవుడు దర్శించిన తర్వాత యాకోబు వాళ్ళ అన్న 400 మందితో వస్తున్నాడంటే భయపడిపోయాడు. తనను తన సంతతి నాశనమైపోద్దామని భయపడ్డాడు. అందుకే ఒక గొప్ప ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాడు. యాకోబు ఏశావును దర్శించేటప్పుడు దాసిని దాసి పిల్లల్ని ముందు పెట్టాడు. లేయాని లేయా పిల్లల్ని తర్వాత పెట్టాడు. రాహేల్ని రాహేల్ పిల్లల్ని తర్వాత పెట్టాడు. ఎందుకని ఇలా చేశాడు? ఒకవేళ ఏశావు వస్తే ముందు దాసి దాసి పిల్లలు చనిపోవాలి. రాహేల్ని లాస్ట్ పెట్టాడు. ఎందుకంటే ఆమెను ప్రేమించాడు. పిల్లరా, కాపాడుకోవాలనుకుంటున్నాడు. మీరు ఆలోచించండి, రాహేల్ అందరికంటే ముందు చనిపోలేదా? బెన్యామీన్ గర్భంలో ఉన్నప్పుడు అతన్ని కనేటప్పుడు ఆమె ప్రసవేదంతో చనిపోయిందని బైబిల్లో రాయబడి. దీన్ని బట్టి యాకోబు యొక్క ఆలోచనలు మనకు అర్థమైపోతాయి. ఈ సాయంకాలం పౌలు ఆలోచనలు ఎలాగున్నాయి? సువార్తను మీరు నన్ను బంధించారు గాని వాక్యాన్ని బంధించలేరు అంటున్నాడు పౌలు. పౌల్లో ఎక్కడా మనకు భయం కనపడదు. పరిస్థితుల్లో దేవుణ్ణి వెంబడించడమే ఆయన గురిగా పెట్టుకున్నాడు. 40 మంది కంటే ఎక్కువ మంది యూదులు పౌలును చంపే వరకు అన్నపానాలు పుచ్చుకోమని చెప్పారండి. అయితే పౌలు భయపడలేదు. ఏశావు ఒక్కడికి యాకోబు భయపడ్డాడండి. 40 మంది ఏశావులు వచ్చినా పౌలు భయపడ్డావు. ఒక్కడే ప్రపంచానికి జయించేటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు. క్రైస్తవుడు ఒక్కడే ఒక పక్కన ఉంటాడు. ప్రపంచమంతా ఒక పక్కన ఉండొచ్చు. క్రైస్తవుడు జయించి తీరుతాడు. రాజశాసనాలకు దానియేలు భయపడలేదండి. హెబ్రీ మంత్రసాలు ఫరో శాసనాలకు భయపడకుండా హెబ్రీల యొక్క మగ సంతానాన్ని బ్రతకనిచ్చారు. ఆడవాళ్ళ శాసనాలకు భయపడకుండా బతికారండి. నేను నశిస్తాన్ని వేస్తారు వెళ్ళి రాజు దగ్గర మాట్లాడలేదా? ఇప్పుడు యాకోబు ఎందుకు భయపడుతున్నాడు? నాన్న 400 మందితో వస్తున్నాడు. అందుకే రాత్రంతా ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, తన ప్రార్థన అయిపోయిన తర్వాత యాకోబులు తన అన్నను ఎదుర్కొనేటప్పుడు ఒక తన ఆలోచనతో దాసీల్ని పిల్లల్ని ముందు పెట్టాడని మనం చూడొచ్చు. యాకోబు రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ అన్నను ఎదుర్కొని పోయేటప్పుడు ఏమైనా కీడు చేస్తాడేమోనని ముందు దాసీల్ని దాసీ పిల్లల్ని పెట్టాడు. ప్రార్థనే, ఆలోచనలే. మరి పౌలేమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీ మధ్య యేసు ప్రభు తప్ప నాకేమీ తెలియదు అంటాడు. మీరు ఆలోచించారా? ఆయన లాంటి సేవకుడిని మనం చూడగలం. అటువంటి భారం కలిగిన వ్యక్తిని మనకు కనబడుతున్నాడా? మనకు శరీరరీతిగా నా ముఖం చూడని వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు పౌలు. ఏమి అద్భుతమైన భారం ప్రియులరా! సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని చెప్పాడు. ప్రకటిస్తే పౌలును కొడుతున్నారు. ఈ రాత్రి ఏది శ్రమగా ఎంచుకున్నాడు? ప్రకటించి దెబ్బలు తింటూ శ్రమగా ఎంచుకోలేదు ఆయన. ప్రకటించకపోతే శ్రమ అనుకున్నాడు ఆయన. మనం అనుకునే శ్రమ ఆయనకి శ్రమ కాదండి. ప్రకటించకపోతే శ్రమ. దేన్ని శ్రమగా ఎంచుకున్నాడు పిల్లరా? దేవుడు దర్శించిన తర్వాత పౌలు యొక్క మనసు ఎంతగా మారిపోయిందో చూడండి. తన ఆలోచనలు ఎలాగా మారిపోయినాయో చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం మారాం? మన ఆలోచనలు ఏం మారినాయి? మన దృష్టి అంతా భూ సంబంధమైన ఆశీర్వాదాల మీదకి వెళ్ళిపోయిందా?
పౌలుని అంత్యోకయ నుండి యూకయ నుండి యూదులు వచ్చి బాగా కొట్టి చచ్చిపోయాడని కోరు ఊరు వెలుపల పడేసి వెళ్ళిపోయారు. అతని శిష్యులు అతని చుట్టూ నిలబడ్డారు. అతను మరలా లేచి దెర్బేకెళ్ళి సువార్త ప్రకటించాడని బైబిల్లో రాయబడింది. తన ఆలోచనలు చూడండి. ఇదే నా చివరి సమయం అనుకోవటం లేదు. ప్రజలు అతను చూసి చచ్చిపోయాడు అనుకుంటున్నారు. మరలా లేచి దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళాడు. దేవుడిని దర్శించిన తర్వాత ప్రజలు నీ గురించి ఆలోచన చేసిన దానికి భిన్నంగా నువ్వు జీవించాలి. నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అది కాదని నిరూపించాడు పౌలు. అతడు మరణాన్ని జయించాడు. పిల్లరా, క్రీస్తుని బట్టి వీటన్నింటిలో మనం అత్యధికమైన విజయం పొంది ఉన్నామని పౌలు రామపత్రికలో రాశాడు. ప్రజల ఆలోచనలు తుత్తునీలుగా చేశాడు. సైతాని ఆలోచనలు సమాధి చేశాడు. అందుకే దేవుడిని దర్శించాడు. పిల్లరా, మోకాళ్ళ మీద సముద్రం పొడ్డున పౌలు ప్రార్థన చేస్తున్నాడని అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో రాయబడింది. అతను ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారంట. ఏం ప్రార్థన అది? దేవుని యొక్క శక్తితో కూడినటువంటి ప్రార్థన. మోకరించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. రోమా పౌరసత్వం మోకరించడానికి ఆటంకంగా లేదు. కమలేలు యూనివర్సిటీలో చదువుకున్న ఆయన విద్య మోకరించడానికి ఆటంకంగా లేదు. గొప్ప అపోస్తలుడు, గొప్ప దర్శనం, ఇవి ఏవి కూడా మోకరించడానికి ఆటంకంగా లేవు. ముఖ్య ప్రసంగికుడు ఆయనను అది మోకరించడానికి ఆటంకంగా లేదు. ఆయన్ని బాగా కొట్టారు, బొండలు వేసి బిగించారు, చచ్చిపోయాడని ఊరు వెలుపల పడేశారు. వీటన్నిటి మధ్య శరీరం బలహీనంగా ఉన్నది. అతను శరీరీతిగా బలహీనుడని దేవుని వాక్యంలో రాయబడింది. ఇవి అన్ని మోకరించడానికి ఆటంకంగా లేవు. తమ్ముడు, చెల్లి, నువ్వు కుర్చీ దిగలేకపోతున్నావేంటి? ఏవి నిన్ను మోకరించడానికి ఆటంకంగా ఉన్నాయి? నీ మంచి వస్త్రాలు నలిగిపోతాయని మోకరించలేకపోయావా? మోకరిస్తే నీ స్టేటస్ తగ్గిద్దని మోకరించలేకపోయావా? నీ చదువు మోకరించడానికి ఆటంకమైపోయిందా? నాకు తెలియదు ఆ విషయం. దానియేలు ఆ దేశంలో 3వ అధికారి అయితే బొమ్మారు మోకరించాడని బైబిల్లో రాయబడింది. వెళ్ళరా, ఈ రాత్రి మోకరించి ప్రార్థన చేసి నువ్వు ఎంతకాలం అయిపోయింది? కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకొని ఎన్నెండ్లు అయిపోయింది? నువ్వు ఏ విధమైన స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నావు? నిన్ను ప్రభు దర్శించినారు. ఏం ఉపయోగం? జార్జ్ ముల్లర్ గారిని దేవుడు దర్శించాడు. వేల మంది అనాథలను ఆయన పోషించాడు. జార్జ్ ముల్లర్ గారు అనాథ పిల్లలకి ఇచ్చినటువంటి కానుకల్లో కొంత ధనాన్ని ఆంధ్రప్రదేశ్కి సువార్త కొరకు పంపించాడు. గోదావరి డెల్టా మిషన్ స్టార్ట్ చేశారు. ఆ కానుకతో మిషనరీలను పంపించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు సువార్తతో నింపివేయబడడానికి కారణమైంది. గోదావరి జిల్లాలు సువార్తతో నింపబడడానికి కారణమైనాయి. మరి ప్రభు నిన్ను కూడా దర్శించాడు. నీ డబ్బేమైంది? దేవుడికి ఇచ్చిన ఆస్తి ఏమైంది? దేవుడికి ఇచ్చిన కృపేమైంది? ఈ ప్రశ్నలు నా ముందుకు వచ్చినప్పుడు నేను ఘోర పాపిని దేవుని దగ్గర ఏడుస్తున్నాను. ఆ విశ్వాస వీరుడు చేసిన సేవ నేను చేయలేకపోయానే. అనాథ పిల్లల్ని విశ్వాసంతో పోషించాడు. ఆయన గొప్ప ప్రార్థన వీరుడు, విశ్వాస వీరుడు. వండి పెట్టడానికి ఏమీ లేకపోయినా పిల్లలందరినీ ప్లేట్లు పట్టుకొని కూర్చోమని చెప్పాడు. ప్రార్థన చేయండి, దేవుడు ఆహారం పంపిస్తాడని చెప్పాడు. ఆ విశ్వాసం నేను కలిగి ప్రజలకు ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు జాన్ వెస్లీ గారిని దర్శించాడు. ఇంగ్లాండ్ని ఉజ్జీవంతో కదిలించేశాడు. హడ్సన్ టేలర్ని దేవుడు దర్శించాడు. చైనాని సువార్తతో నింపాడు. ఆయన ప్రయాస వ్యర్థం కాలేదు. చైనా మిషనరీలందరినీ పంపించి వేయొచ్చు, కానీ ప్రపంచానికి బైబిల్ని ప్రింట్ చేసి ఇస్తుంది చైనా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వందల మంది ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ప్రారంభించలేదు. దేవునికి లోబడిన ఒక వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ప్రారంభిస్తాడు. నేను దేవునికి లోబడిన వాడనైతే నా ద్వారా ఈ ప్రపంచాన్ని దేవుడు కదిలిస్తాడు. దేవుడు దర్శించిన తర్వాత పౌలు 3 దినాలు యూదాను వానింటి ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఒంటరిగా ప్రార్థన చేశాడు.
31 సంవత్సరాలు వాక్యం చేత ప్రపంచాన్ని కదిలించాడు. ప్రార్థనతో తన జీవితాన్ని ప్రారంభించాడు. దేవుడు దర్శించిన తర్వాత యాకోబు తన జ్ఞానంతో ముందుకు సాగాడు. నిన్ను మోకాళ్ళు నడిపిస్తున్నాయా, నీ మైండ్ నడిపిస్తుందా? మైండ్ నడిపిస్తే భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి. మోకాళ్ళు నిన్ను నడిపిస్తే ఈ ప్రపంచాన్ని మార్చివేస్తావు నువ్వు. ప్రియమైన స్నేహితులారా, లండన్ మిషనరీ సొసైటీ విలియం కేరీని భారతదేశానికి పంపించింది. ఈరోజు మిషనరీ సొసైటీలు ఎక్కడైనా ఉన్నాయా? మిషనరీలు పంపిద్దామనే ఆలోచన ఎక్కడైనా ఉందా? మనం ఏ సేవకులను అడిగినా 10 బ్రాంచులు ఉన్నాయి అంటుంటారు, లేకపోతే 20 సంఘాలు ఉన్నాయి అంటుంటారు. 20 సంఘాల్లో కొత్తగా రక్షణలోకి నడిపించబడిన ఆత్మలెన్ని? ఇంకెక్కడికో వెళ్ళేటువంటి వాళ్ళని నీ దగ్గరకు వచ్చి అది సంఘం ప్రారంభించబడ్డమా? 10 సంఘాలు 20 సంఘాలని మనం చెప్పుకుంటున్నామా? నా ప్రియమైన స్నేహితులారా, నేను ఎవరిని విమర్శించాలనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. 3 ఆరాధనలు మా చర్చిలో జరుగుతున్నాయని మనం చెప్పుకుంటున్నామా? అయితే అందులో దేవుని కొరకు నువ్వు సంపాదించిన ఆత్మలెన్ని? ఇతర సంఘాల నుంచి నువ్వు తెచ్చుకున్న ఆత్మలెన్ని? నువ్వు కనిన ఆత్మలెన్ని? నువ్వు ఆకర్షించుకున్న ఆత్మలెన్ని? బిడ్డలారా, ఒక్క బిడ్డను కనాలంటే ఆ తల్లి 9 మాసాలు ప్రయాసపడాలి. నువ్వు ఏం ప్రయాసపడ్డావు సేవకుడా? నువ్వు చేసేది ప్రజలు మెచ్చుకోవచ్చు. ఒకవేళ రేపు దేవుడు అంగీకరించాలి కదా. పౌలు మాసిదోనియా దేశానికి వెళ్ళి లూదియాని కన్నాడు. పుతోను దయ్యం పట్టిన ఆమెను కన్నాడు. జైలు అధికారిని కన్నాడు. నువ్వెవరిని కన్నావు? తిమోతి నా ప్రియమైన కుమారుడు అని చెప్పాడు. తీతు నా నిజమైన కుమారుడు అని చెప్పాడు. ఈరోజు సేవకులుగా మేము ఎంతమందిని అలాగా కని ఉంటాం ప్రియులరా? నాలాంటి సేవకుడిని అడిగితే ఎంతమందిని అలాగా కన్నానో నేను చెప్పలేను. ఎన్ని సంవత్సరాలు సేవ చేశానో నేను చెప్తాను. ఎన్ని దేశాలు తిరిగానో చెప్తాను. నా ప్రయాణాలు ఎంత టైట్గా నడుస్తాయో నేను చెప్తాను. దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో చెప్తాను నేను. కానీ ఎంతమంది నిజమైన కుమారుల్ని, ఎంతమంది ప్రియ కుమారుల్ని నేను కన్నానో నేను చెప్పలేను. దేవుడు దర్శిస్తే మనం ఎలాగుంటాం? దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ప్రపంచాన్ని సువార్తతో ప్రభావితం చేశాడు పౌలు. పౌలు లేకుండా కొత్త నిబంధన సంఘం ఎక్కడుంది? కొత్త నిబంధన సంఘం నుంచి, మిషనరీ పరిచయం నుంచి పౌల్ని వేరు చేసి చూడు. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు పిల్లరా. అవి ఆశీర్వాదకరమైన ప్రయాణాలు. దెయ్యాలు గడగడ వణికిపోతా ఉన్నాయి. మాకు ఏసు తెలుసు, పౌలు తెలుసు అని చెప్తున్నాయి ఆ దెయ్యాలు. దెయ్యాలు శ్లాఘించినాయి పౌలు సేవను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దర్శించాడు. దేవుని కృప నీ మీద ఉన్నది. నీవు ఏ విధంగా మార్పు చెందావు? నీ ప్రభావం ఎవరి మీద ఉంది? ఎన్ని తరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు? 1000 సంవత్సరాలుగా పౌల్ని ప్రజలు జ్ఞాపకం చేసుకున్నారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. భూమి ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు మార్పు చెందిన పౌల్ని ఎవరు మర్చిపోలేరు. దేవుడు నిన్ను దర్శించినట్లయితే, దానికి తగిన మార్పు నీ జీవితంలో జరిగినట్లయితే, నువ్వు ఈ తరాన్ని ప్రభావితం చేస్తావు. దేవుని కొరకు గొప్ప పని చేస్తావు. ప్రజలు ఆశీర్వదించబడే పరిచర్య చేస్తావు. భారతదేశానికి పౌలులు కావాలి. ప్రపంచానికి పౌలులు కావాలి. నేను ముగించబోతున్నాను. లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందామా? దేవుని పాదాలు పట్టుకుందామా? బిగ్గరగా ప్రార్థన చేయగలరా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రాత్రి ఒక గొప్ప మార్పు నీ జీవితంలో తీసుకొని రాగలడు. దేవుడు దర్శించిన తర్వాత యాకోబు భూ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు. దేవుడు దర్శించిన తర్వాత పౌలు యేసు ప్రభుని ఈ లోకానికి చూపించాడు. మరి నువ్వేం చేయబోతున్నావు? భారభరితమైన హృదయంతో ప్రార్థన చేసుకున్నావు. దయగలిగిన తండ్రి, నాకున్నది ఒకే జీవితం ప్రభా, మరలా తిరిగి నేను ఈ లోకంలోనికి రాను. నా జీవితం తర్వాత నేను తీర్పులో నిలబడాలి. నువ్వు నాకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఎవరికి ఇవ్వని కృపను మీరు నాకు ఇచ్చినారు.
దేవా, పౌలుతో పాటు ఉన్న వాళ్ళందరికీ లేని కృప పౌలుకు దొరికింది. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపను నేను దుర్వినియోగం చెయ్యను అని పౌలు చెప్పాడు. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలనని చెప్పాడు. నేను ఇది చెయ్యలేను అని పౌలు చెప్పలేదు. ప్రభువును బట్టి సమస్తాన్ని చేయగలుగుతానని చెప్పాడు. దేవా, మాకు మీరు ఆ కృపనివ్వండి. 20 ఏండ్లు పద్దనరాములో యాకోబు సమయం వ్యర్థమైపోయింది. ప్రభువా, నా గురుడితనం నుంచి నన్ను విడిపించండి. నువ్విచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. పౌలుకున్న మిషనరీ భారం నాకు కూడా ఇవ్వండి. పౌలుకి ఇవ్వబడిన సంఘాల భారం నాకు కూడా ఇవ్వండి. పౌలుకి ఇచ్చిన ఆత్మల భారం నాకు కూడా ఇవ్వండి. ప్రజలు మెచ్చుకునే సేవ కాకుండా సిలువ మెచ్చుకునే సేవ చేయడానికి నాకు సహాయం చేయండి. మనుషులు పబ్లిసిటీ చేసే సేవ కాకుండా దయ్యాలు పబ్లిసిటీ చేసే సేవను నాకు ఇవ్వండి. దయ్యాలు భయపడే సేవను నాకు ఇవ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క నేను సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మీతో మాట్లాడతాడు.